సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ఆర్జీదారుల నుండి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. ఆర్జీదారుల సమస్యలను సంబంధిత జిల్లా అధికారులకు ఆర్జీల పరిష్కారం నిమిత్తం తగు సూచనలు జారీ చేస్తూ రెవెన్యూ సమస్యలపై సంబంధిత తహసీల్దార్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరియు ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఆర్జీదారుల సమస్యలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, డిఆర్ఓ బి పుల్లయ్య, డ్వామా పీడీఎన్ రాజశేఖర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. దాదాపు ఇది వచ్చి సర్వే చేయండి. 2 కోట్ల పంచాయతీ కొంతమంది రౌడీలు పెట్టుకుంటారు. తమిళనాట కీర్తి గడించిన కామరాజర్ 122వ జయంతి వేడుకలను నాడార్ సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉదయ సూర్యన్ మాట్లాడుతూ కామరాజు కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి చేయాలన్నారు. ఆయన హయాంలోనే ఉమ్మడి మద్రాసులో ఉన్న చిత్తూరు గాంధీ సర్కిల్ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం గాంధీ కూడలి వద్ద కామరాజర్ విగ్రహాన్ని ఏర్పాటుకు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. నాడార్ సంఘ అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. కార్యక్రమంలో నాడార్ సంఘ సభ్యులు, మాజీ కౌన్సిలర్ కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ஜெயந்தி விழா இன்று சித்தூர் பிறந்த நாள் விழா இன்று சித்தூரில் மிக சிறப்பாக கொண்டாடப்பட்டது. இந்த விழாவை சித்தூர் வட்டார நாடார் சங்கம் சார்பாக நடத்தினோம். இதில் நம்ம தமிழகத்தில் இல்லாமல் அனைவரும், அனைத்து சமூகத்தினர் மற்றும் அனைத்து கட்சியினரும் கூட கலந்து கொண்டார்கள். இந்த விழாவை சிறப்பிக்க திருமதியிலிருந்து கூட நாடார் சங்கத்தின் சார்பாக வந்திருந்தார்கள். நமது பிறந்தவர் காமராஜர் அவர்கள், பாரத ரத்னா அவர்களின் புகழ் நமது சித்தூரில் இல்லை, உலகம் போல அவருடைய புகழ் பரவ வேண்டும். அவரின் ஒவ்வொரு கனவும் மக்கள் மீதும் கல்வி மீதும் இருந்தது. நமது சித்தூர் காந்தி சர்க்கிள் கூட அவரின் ஆட்சி காலத்தில் தான் அமைக்கப்பட்டது. அப்போது சித்தூர் மாவட்டம் வடார்காடு மாவட்டத்தில் ஒரு தாலுகாவாக தான் இருந்தது. இப்போது இந்த அளவுக்கு வளர்ச்சி அடைந்து இந்த காந்தி சர்க்கிள் கூட அவருடைய திருவள்ளுவர் சிலை கூட இங்கு அமைக்கப்பட வேண்டும் என்ற எங்களுடைய கோரிக்கை எங்களுக்கு இருக்கிறது. அவருடைய சிலையை அகற்றி புதிய சிலையை போது வைத்துவிட்டார்கள். இருந்தாலும் பழைய சிலை அப்படியே మారాமல் నన్றாகத்தான் இருக்கிறது. నేను 1988లో కౌన్సిలర్గా ఉన్నప్పుడు కామరాజర్ విగ్రహాన్ని పెట్టాలని మీటింగ్లో ప్రపోజ్ చేసి అప్రూవల్ చేసి దాన్ని మీటింగ్లో హైదరాబాద్కు అప్రూవల్ అయ్యి, అది అక్కడి నుండి అప్రూవల్ అయ్యి వచ్చి ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి ఇప్పుడు ఆ అప్రూవల్ అయ్యి వచ్చి ఇప్పుడు మన ఎన్టీఆర్ ఉండేటువంటి విగ్రహం. శాంతి భద్రతలు పరిరక్షించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని రాష్ట్ర డీజీపీ తిరుమలరావు పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని డీజీపీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఏఈ కృష్ణారెడ్డి, మాధవరెడ్డిలు ముషికా మండపంలో స్వామివారి ప్రసాదాలు, చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు అందజేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. అనంతరం డీజీపీ తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగిన ఘర్షణపై స్పందిస్తూ ఏ పార్టీ వారైనా దాడులకు పాల్పడడం నేరమే అవుతుందని తెలిపారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం శాంతి భద్రతలపై దృష్టి కేంద్రీకరించి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు కృషి చేస్తానని డీజీపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ చందోలు, డీఎస్పీలు రాజగోపాల్ రెడ్డి, పలువురు పోలీసులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రంలో అందరికీ కూడాను వాళ్ళు అనుకున్న పనులు జరగడానికి ఏదైనా విఘ్నాలు జరగకుండా ఉండాలని, ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడటంలో అన్ని విధాలా పోలీస్ శాఖ చేసేటువంటి కృషికి స్వామి సంపూర్ణ సహకారంగా ఉండాలని చెప్పి ఆశిస్తుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నాక వచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి, శాంతి భద్రత విషయంలో అయితేనేమి, ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకంతా సెక్యూరిటీ ఇవ్వడంలో కానీ అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ చూశారు మీరు, కొత్త ఎస్పీలను అందరినీ వేసాము. వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసి సరైన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి అవన్నీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకోని కేసుల్లో తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పుడైనా తప్పులు జరుగుంటే అవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. ఏ విధంగానైనా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారీతనంగా ఉండాలి, సమాజానికి ప్రజలకి మరింత మేలైన సేవలు ఇవ్వాలని చెప్పేసి, ముఖ్యంగాను నేను అనుకునేది ఏంటంటే ప్రజలకి ఎప్పుడు మేము జవాబుదారీగా ఉండాలి. ఇది కరెక్ట్, ఈ విధంగా చేయాలి, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, పోలీసులు చేయాలనుకుంటున్నారు ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటాం. ఎర్రచందనానికి ఇంత ముందు కూడా టాస్క్ ఫోర్స్ పెట్టాము మేము. అది కొంతకాలంగా కొంచెం అటు ఇటుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తి బలోపేతం చేసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో కూడా గంజాయిని నిర్మించడం కోసం 100 days యాక్షన్ ప్లాన్ 100 రోజుల్లోపు ఒక కొలిక్కి తీసుకురావాలి ఆ సమస్య అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆ తర్వాత కంటిన్యూస్గా కూడా దానికి సంబంధించిన యాక్షన్ ఉంటుంది. వీలైనంత త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, ఇంతకుముందు ఎలాగైతే రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ పెట్టామో ఆ విధంగా మా గంజాయి మత్తు పదార్థాల నుంచి మొత్తంగా పూర్తిగా రాష్ట్రాన్ని ఫ్రీ చేయాలని చెప్పేసి దాని ప్రకారం ANTF త్వరలో పెట్టబోతున్నాం. అదే మాకు ఎట్లాగంటే ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ తప్పు చేయడం అనేది ఒప్పుకోం మేము. దాడులు చేయడం, వీళ్ళు వాళ్ళ మీద చేసి వాళ్ళు మీద చేసేది కరెక్ట్ కాదు. ఇంతకుముందు చేసేది కరెక్ట్ కాదు, ఇప్పుడు చేసేది కరెక్ట్ కాదు. వాటికి సంబంధించిన అన్ని విధాలా కరెక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే దిశ చట్టం అయితే లేదు, అది ముందు బిల్లు పెట్టారు. మనం దిశ అనేది ఒక బిల్లు ఉంది, అసెంబ్లీలో పాస్ అయింది, కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి మనకి ఏదైనటువంటి ఆమోదం రాలేదు. కాబట్టి అది ఇంకా చట్ట రూపం తీసుకోలేదు. సో దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ అనేది మీరన్న విషయంతో మేము కూడా ఐక్యభవిస్తాను. దానికి సంబంధించి నామకరణ మారుతుంది, బట్ పనులన్నీ అదేవిధంగా ఇంతకుముందు విధంగా మహిళా పద్ధతికి అయితే పనిచేస్తాం. పలమనేరు కుప్పం జాతీయ రహదారిపై శాంతిపురం మండల పరిధిలోని 7 మైలు రోడ్డుపై అదుపు తప్పి లారీ బోల్తపడింది. మామిడికాయల లోడుతో కుప్పం వెళ్తున్న లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుమారు ₹1,00,000 మామిడికాయలు రైతుకు నష్టం వాటిల్లింది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుపై లారీ బోల్తపడడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రించారు. గుడిపల్లి మండలంలోనే గుడి కొత్తూరు గ్రామంలో వింత ఆచారం కొనసాగుతుంది. తమ పూర్వీకులు ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తూ వలసలు వెళ్లడంలో గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్లి వనభోజనం చేస్తారు. సూర్యుడు ఉదయించక ముందే గ్రామ దేవతల విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి వారి పశువులతో సహా వలస వెళ్తారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా ఉండటానికి వలస రావడం జరుగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గంలోని గుడి కొత్తూరు గ్రామ సమీపంలోని గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జంతువులను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామస్తుల్లో ఐక్యతతో లోపిస్తే ఇలా వలస రావడం జరుగుతుందన్నారు. గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని పశువులతో సహా గ్రామస్తులు వలస రావడం జరుగుతుందన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటిగా పశువులను గ్రామంలోకి తీసుకెళ్తారు. అనంతరం గ్రామ దేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్లలోకి వెళ్తారని ఇక్కడ స్థానికులు వివరించారు. 15 రోజుల్లోనే 3,000 పెన్షన్ విధానాన్ని 4,000 పెంచి ప్రతి ఇంటికి ప్రభుత్వ సిబ్బందిచే అవ్వతాతలకు అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కిందని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేంద్ర కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోపే హామీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. కొందరు కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
హక్కుతో విష ప్రచారం మొదలుపెట్టి తప్పుడు కథనాలు రాయిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ద్విచక్ర రోజులైంది. ఈ నెల రోజుల లోపలనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమల్లో భాగంగా కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచాము. అదేవిధంగా ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాము. అన్నా క్యాంటీన్లు కూడా మరి ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టున్నారు. ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంటే నెల రోజులు తిరగకుండానే రాష్ట్రంలో వైకాపా నాయకులు కూటమి ప్రభుత్వం పైన విష ప్రచారానికి తెరదించారు, దుష్ప్రచారం మొదలుపెట్టారు. తమ నీలి మీడియా ద్వారా తప్పుడు కథనాలు రాయిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉదాహరణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు ప్రైవేట్ పైన యూటర్న్ తీసుకున్నామని చెప్పి ఒక కథనాన్ని ప్రచురింపజేశారు. అదేవిధంగా ఈరోజు ఉచిత ఇసుక పైన కూడా తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం పైన ఇంతవరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. దీనిపైన విధి విధానాలను రూపొందించడం జరుగుతూ ఉంది. అయితే సోషల్ మీడియాలో ఒక తప్పుడు వార్తను సృష్టించి తల్లికి వందనం పథకంలో ప్రతి తల్లికి 15,000 రూపాయలు మాత్రం ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎన్నికలప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నదని చెప్పి కూడా కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తల్లికి వందనం అనేది విధానం. దానిపైన ఆ రోజు ఎన్నికలప్పుడు మేము చదువుకున్నటువంటి అందరికీ కూడా సంవత్సరం 10,000 రూపాయల లెక్కన మరి నిధులు ఇస్తామని చెప్పాం. తప్పకుండా ఇచ్చి తీరుతుంది కూడా. ద్విచక్ర వాహనాలు దొంగలించే దొంగను అరెస్ట్ చేసి వారి నుంచి 45 లక్షల విలువ చేసే వాహనాలను పూతలపట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు, తిరుపతి, నెల్లూరు మరియు ఇతర జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను చాకచక్యంగా అరెస్టు చేసి 50 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో పూతలపట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 2-వీలర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ ప్రెస్ మీట్. సో 14వ తారీఖు సాయంత్రం మన ఎస్హెచ్ఓ రెగ్యులర్గా మనము వెహికల్ చెకింగ్ చేస్తుంటాము అండ్ మనము ఎంవీ చలాన్స్ ఇవన్నీ ఇంపోజ్ చేస్తుంటాము అండ్ ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా చెక్ చేస్తుంటాము. దీనిలో భాగంగా చెక్ చేసే క్రమంలో ఒక వ్యక్తి దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడము, అతను అక్కడి నుంచి పారిపోవాలని చూడడము, దాని మీద డౌట్ వచ్చేసి స్టేషన్కి సంబంధించిన వాళ్ళు అతన్ని పట్టుకొని విచారణ జరపడం జరిగింది. సో ఇతని మీద ఇంతకుముందు కూడా మనకి కేసెస్ రిజిస్టర్ అయినాయి ఇదే స్టేషన్లో. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత అతన్ని స్టేషన్కి తీసుకొచ్చి ఫర్దర్గా విచారిస్తే అతను రెగ్యులర్గా ఈ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు. ఈ పరిసరాల్లోనే అంటే మన తిరుపతి, అన్నమయ్య జిల్లా అండ్ చిత్తూరు జిల్లాలో చాలా ఎక్కువగా 2-వీలర్ అఫెన్సెస్ చేయడం జరిగిందనే సమాచారం రాబట్టి వాటిల్లో మొత్తం ఒక 50 వెహికల్స్, దీని ధర 45 లక్షల వరకు ఉంటుంది. వీటిని మన దగ్గరలోనే గల బాక్రాపేటలో వాళ్ళ సొంత ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి టోటల్ ఈ 50 వెహికల్స్ని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు సందీప్. ఇతని మీద ఇప్పటి వరకు సుమారుగా 30 కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి. అలానే నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఒక 15 డిఫరెంట్ కేసెస్లో కూడా అతని మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ ఎన్బిడబ్ల్యూస్ ఇవన్నీ కూడా ఈ మనం ఏదైతే కేసు రిజిస్టర్ చేసామో దీనివల్ల ఎగ్జిక్యూట్ అవుతాయి. అలానే ఇప్పుడు మనం అతన్ని ఇన్ని కేసులు కూడా చూపించేసి రిమాండ్ రిపోర్ట్లు చూపించేసి అతని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఎవరైతే సరే ఈ వర్క్ చేశారో వీళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది.
and especially for the inspector and for SDPO. I special congratulates on my behalf.